హలో, మామ ఎక్కడున్నా? నాకు రేపు ఇంటర్వ్యూ ఉందిరా, కొంచెం టెన్షన్గా ఉందా, రావచ్చు కదా? అరే మామ, మీ ఇంటికి ఉందన్నాను, రా తొందరగా. సరే పట్టుకో, పద పద, లేట్ అయిపోతుంది. ఏంట్రా ఇందాక ఏదో చేస్తున్నావు? నాకు జాబ్ రావాలనే ఆ సూర్యుడి దండం పెడుతున్నాను రా. సర్లే పద. ఒకసారి ఆగు, పట్టుకో. మళ్ళీ ఏంట్రా? ఈ చెట్టు చాలా మహిమ కలరా, దీనికి కూడా దండం పెడదాం. చాలా వస్తుంది. మీరు హిందూస్ కదరా, చర్చిని వేడుకుంటున్నావండి. దారిలో దర్గా దగ్గర తావేజ్ కూడా కట్టించుకుంటాను. పదరా, చాలా ఇంపార్టెంట్ నాకు అది. అన్ని మతాలకే దండం పెట్టేసుకున్నాను. ఈ జాబ్ కంపల్సరీ నాకే వస్తుంది. ఈ ఉద్యోగం కూడా పోయింది. అలా ఉన్నాయండి. ఈ జాబ్ కూడా పోయిందిరా. నేను అనుకున్న 3 మతాలకి ప్రార్థన చేశాను, అయినా ఈ ఉద్యోగం రాలేదు. నన్ను బాగా ప్రిపేర్ అవ్వలేదా? ప్రిపేర్ అయ్యిందిరా. నేను అనుకున్న ముక్కులు 3 తీర్చాను కదా, ఈ కంపల్సరీ ఈ ఉద్యోగం వస్తుంది అనుకున్నాను. నేను ఇలా ఏదో టైం కానీ ఇందాక నీకు విషయం చెప్తే బాధపడతావు అని చెప్పలేదురా. నువ్వు ఇందాక మొక్కుకున్నావు కదా కొన్ని విషయాలకి, వాటి వల్ల మంచి జరుగుతుంది నువ్వు అనుకుంటున్నావా? మంచి జరుగుతుందనే కదా ఇవన్నీ చేస్తున్నాం. సరే, ఇప్పుడు నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడు. ఒక తండ్రి కొడుక్కి కొన్ని బొమ్మలు కొనిచ్చాడు రా. కొడుకు ఇప్పుడు బొమ్మలకి థ్యాంక్స్ చెప్పాలా, తండ్రికి థ్యాంక్స్ చెప్పాలా? తండ్రికే చెప్పాలి. తండ్రికి చెప్పకుండా అతను బొమ్మలకి థ్యాంక్ యూ అన్నాడు అనుకో, నువ్వేమంటావు? తప్పు కదా? అవును, అది తప్పే అవుతుంది. మరి మన సృష్టికర్త మన కోసం ఈ సృష్టిలో ఉన్నటువంటి అన్ని విషయాల్ని, సూర్యుడిని, చెట్టుల్ని, సముద్రాన్ని, మొత్తం అన్నింటినీ మన కోసం తయారు చేయించాడు. మరి అలాంటప్పుడు మనం అతనికి థ్యాంక్ఫుల్ గా ఉండకుండా ఈ సృష్టిలో ఉన్నటువంటి వస్తువులకు థ్యాంక్ఫుల్ గా ఉన్నాం అనుకో, అది కరెక్ట్ అవుతుందా? కాదు కదా. మంచి చెడు ప్రతిదీ కూడా ఆ క్రియేటర్ చేతిలోనే ఉందిరా. ఇప్పుడు నీకు చెప్పు, క్రియేషన్ ని ఆరాధించాలా, క్రియేటర్ ని ఆరాధించాలా? అదేంటది? మా తాత ముత్తాతలు చేసిందే కదా నేను చేస్తున్నాను. వాళ్ళు చేసింది తప్ప? వాళ్ళు చేసింది తప్పు అని చెప్పి నేను అంటలేదు, కానీ మన గ్రంథాలైనటువంటి భగవద్గీత, బైబిల్, ఖురాన్ ఏ చెప్తే మనం అదే కదా వినాలి. ఉదాహరణకి భగవద్గీతలో పని చేయడం మాత్రమే మీ పని, ఆ యొక్క ఫలితం అనేది ఆ సృష్టికర్త చేతిలోనే ఉంది అని చెప్పింది, అంతేగాని సృష్టి చేతిలో ఉంది అని చెప్పలేదు. బైబిల్లో కూడా కృంగజేయవాడు, లేవనెత్తువాడు ఆయనే అని చెప్పింది. అలాగే ఖురాన్ లో కూడా నీకు ఏదైనా మంచి ఆయన చేయాలనుకుంటే అది ఎవరు ఆపలేరు, అలాగే నీకు ఏదైనా నష్టం చేయాలనుకుంటే అది కూడా ఆయన వల్లే వస్తుంది అని చెప్పింది. కాబట్టి సృష్టిలో ఉన్నటువంటి విషయాల వల్ల మనకి మంచిగానే చెడుగానే జరుగుతుందని చెప్పి మనం అందరూ అనుకుంటాం, కానీ అది కేవలం సృష్టికర్త వల్లే అవుతుంది. కాబట్టి మనకి మంచి కావాలన్నా లేకపోతే ఏది కావాలన్నా కూడా ఆ సృష్టికర్తని మనం ఆరాధించాలి తప్పితే ఈ వస్తువుల ద్వారా మనకి లాభం నష్టం జరుగుతుందని చెప్పి మనం ఎప్పుడు కూడా భావించకూడదు. ఇప్పుడు చెప్పు, నువ్వు ఆరాధించే సూర్యుడు గాని, లేకపోతే చెట్లు గాని, వేరే వేరే విషయాలు గాని, వాటికి మంచి చెడు చేసే శక్తి లేనప్పుడు వాటికి ఆరాధించాలన్న ప్రయోజనం ఉంటుందా? దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది? క్రియేటర్ ని ఆరాధించాలంటావా, క్రియేషన్? గ్రంథాలు చదివి అందులో ఉన్నది తెలుసుకొని క్రియేటర్ ని ఆరాధిస్తాను. సరే, ఈసారి ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయినప్పుడు నీ కష్టాన్ని నమ్ముకో తప్పితే వేరే వేరే విషయాల వల్ల లాభం జరుగుతుందని మాత్రం అనుకోకు. సరే.